హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ నిమ్మకాయ షర్బత్ నేర్చుకుందామండి. దానికి కావాల్సినవి పంచదార, ఒక నిమ్మకాయ, పుదీనా, ఐస్ క్యూబ్స్, ఉప్పు, సాల్ట్, సబ్జీ గింజలండి, నీళ్ళు. ముందు సబ్జీ గింజలు నానబెట్టుకోవాలి. మనం చేసుకుందాం అనుకునే గంట ముందు నీళ్ళు పోసి నానబెట్టేసుకోవాలి. ముందుగా నీళ్ళు పోసుకుందామండి. నిమ్మకాయ జ్యూసు కాయ అంతా, పంచదార 2 స్పూన్లు వేసుకుందాము. ఒక హాఫ్ స్పూన్ ఉప్పు వేసుకుందాము. ఇవన్నీ బాగా కలిపేసుకుందాము. దంచుకున్న పుదీనా మరీ ఎక్కువ అక్కర్లేదు. ఇది సబ్జీ గింజలు నానబెట్టుకున్నాం కదా, అవి వేసుకుందాం. ఒక చెంచా సబ్జీ గింజలు వేసుకున్నాము. ఐస్ క్యూబ్స్ దీంట్లో వేసేసుకొని గ్లాస్లో, మనం ఈ పుదీనా ఆకులు రాకూడదు అనుకుంటే వడగట్టుకోవచ్చండి, లేకపోతే వేసేసుకోవచ్చు. ముందే వడగట్టుకోవాలి, అట్లా సబ్జీ గింజలు వెళ్ళిపోతాయి, వేస్ట్ అయిపోతాయి. ఇలా వేసుకుని మొత్తం ఉప్పు, పంచదార కరిగేటట్టు నిమ్మకాయ కలిపేసుకుని స్కిప్స్ వేద్దామండి. ఇలా నిమ్మకాయ చెక్క గార్నిష్ కింద పెట్టుకుని ఇస్తే హ్యాపీ ఫీల్ అవుతారండి. పిల్లలు పెద్దలు తాగొచ్చు కూల్గా. ఈ సమ్మర్లో చాలా బాగుంటుంది, బాడీ కూల్గా ఉంటుందండి, చలవ చేస్తుంది. ట్రై చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. కామెంట్ సెక్షన్లో తెలియచేయండి.